మాట్లాడు, విభజన చట్టంలో ఉండే హామీలను అమలు చేయకపోతే మాట్లాడు, కడపలో స్టీల్ ప్లాంట్ లేకపోతే మాట్లాడు, ఏది మాట్లాడకుండా ఉండే పరిస్థితి ఉన్నాడు. ఇక మహానాయకుడు కేసీఆర్ గొప్ప నాయకుడు, ఒంటి కాలు మీద వస్తాడు మనం ఏదైనా మాట్లాడితే. నేను అడుగుతున్న మహానాయకుడిని, ఏపీ డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ కట్టాడంతే, కట్టాడని ఆరోపణ, దానికంటే ఏం లేదు. కోర్టుకు పోతే కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చారు, స్టే ఇచ్చారు, డోంట్ డెమాలిష్ ది కాంపౌండ్ వాళ్ళని చెప్పారు. అది చెప్పినా కూడా తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా ప్రహరీ కూడా పగలగొట్టారే. ఈ 11 ఎకరాలు మీకు కనపడలేదా? 100 ఎకరాల కుంభకోణం మీకు కనపడలేదా? దీనికి సమాధానం చెప్తారు అంటే మీరిద్దరు కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? మీరు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఇది జగన్ కేఎస్ఆర్కి లాలోచీకి ఉదాహరణ కాదా అని నేను అడుగుతున్నా. అందుకనే ఈరోజు మనం చూస్తే జగన్ పూర్తిగా కేసీఆర్కి సరెండర్ అయిపోయాడు. బంచేన్ని కాళ్ళు మొక్కుతానే పరిస్థితికి వచ్చేసాడు. నేను అడుగుతున్న, ఈ కేసు కన్నెర్ర చేస్తే ఈయన జైలుకు పోతాడు. డైరెక్ట్ ఎవిడెన్స్.